ఇది కలర్ ఎక్కువ, మార్కెట్లో రేట్ ఎక్కువ. తర్వాత దాంతో పాటు 45 రోజులు పంట తొందరగా వస్తుంది. దానివల్ల మీకు ఖర్చు కూడా తక్కువ. ఖర్చు తక్కువ అంటే 45 డేస్ మీరు ఏం సత్తు వేస్తారు, మందులు కొడతారు కదా, అది మీకు మిగులుతుంది. నమస్తే రైతులారా, నేను హరీష్ అని చెప్పి సర్పన్ హైబ్రిడ్స్ నుంచి. మేము ఈరోజు వచ్చిండేది బళ్ళారి డివిజన్లో పండించినటువంటి సర్పన్ 102 ప్లాట్కి. ఈ ప్లాట్ వచ్చి మీకు అందాజుగా 6-6.5 ఎకరాల్లో పండించినారు. సర్పన్ 102 అని చూడొచ్చు మీరు. ప్లాట్ ఎలా వచ్చింది, ఏం కథ, ఏం లేదని. ఈ హైబ్రిడ్ లో మెయిన్ ఇంపార్టెన్స్ వచ్చి 45 డేస్ అర్లీ క్రాప్. ఈ క్రాప్ ఎట్లా అంటే మేము నాటేసిన 45 రోజులకే పూత అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఈ పూత అనేది స్టార్ట్ అవ్వడం వల్ల మాకి అర్లీ క్రాప్ అని మేము అంటాము. దాంతో పాటు మీకు టోటల్ గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఇది 7 నెలలు పంట, 7 months క్రాప్ అనమాట. 7 నెలల్లో మొత్తం అంతా అయిపోతుంది. ఈ రోజు మేము చూస్తూ ఉండే ప్లాట్ డ్యూరేషన్ వచ్చి 6 months, 6 నెలలు పంట. ఇది మొత్తం అంతా ఎండింగ్ స్టేజ్కి వచ్చింది అనమాట. మీరు చూడొచ్చు ఒక్కో చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయని చెప్పి. ఇది చూడండి, కింద నుంచి పై దాకా ఫ్రూట్ సెట్టింగ్, స్టేజ్ తర్వాత స్టేజ్, స్టేజ్ తర్వాత స్టేజ్ చూడొచ్చు మీరు. ఇది చూడండి, కింద నుంచి పై దాకా చూడొచ్చు మీరు. డ్రై ఫ్రూట్ ఉంది, ఫ్రెష్ ఫ్రూట్ ఉంది, గ్రీన్ ఫ్రూట్స్ ఉన్నాయి. ఫార్మరు ఇక్కడికే సాల్వ్ చేసుకున్నందువల్ల మీకు ఈ ఫ్లవర్స్ కనబడడం లేదు. 6 months క్రాప్ కాబట్టి. ఇది చూడండి, కింద నుంచి పై దాకా ఫుల్ 3 స్టేజ్లు ఉన్నాయి. డ్రై ఫ్రూట్, ఫ్రెష్ ఫ్రూట్, గ్రీన్ ఫ్రూట్. మెయింటైన్ చేసుకుంటే ఇంకా బాగా వస్తుందండి. మెయింటైన్ చేసుకోవాలా. 45 రోజుల పాటు మొక్క అనేది పెరిగించుకున్నాము అంటే మనకి మంచి ఫ్రూట్ సెట్టింగ్ ఉంటుంది, ఫ్లవర్ సెట్టింగ్ ఉంటుంది. చూడండి వేటికి ఎట్లా వంగిపోయిందో చెట్టు అనేది. ఫుల్ ఒక్కో చెట్టుకి మినిమం 120 నుంచి 180 కాయల దాకా ఉన్నాయి. 7-8 కొమ్ములు ఉన్నాయి. చూడండి. ఇంకోటి, ఇప్పుడు ఈ హైబ్రిడ్ లో మన స్పెషాలిటీ ఏమప్పా అంటే కలర్ అండి. చూడండి కలరు, రెడ్ కార్పెట్ కలర్. మేము ఒక్క కలర్ అంటాం కదా, రెడ్ కార్పెట్. ఇటు పక్క వస్తాను నేను. చూడండి సరిగ్గా కనపడదా? రెడ్ కార్పెట్ కలర్ అంటాం దీనికి. ఈ కలర్ వల్ల మనకి మంచి రేటు దొరుకుతుంది. రింకల్స్ కూడా చూడండి ఎంత బాగా వచ్చినాయి. ఇది ఇంకోటి మెయిన్ రీజన్ ఏమప్పా అంటే ఇక్కడ చూడండి, దీంట్లో మీరు బాగా చూడొచ్చు ఎన్ని కాయలు ఉన్నాయి అనేది ఒక మొక్కకి. చూడండి అందాజుగా నేను చెప్పాను కదా 150-180 దాకా ఆరాంగా ఉంటాయి. చూడండి డ్రై ఫ్రూట్, ఫ్రెష్ ఫ్రూట్, గ్రీన్ ఫ్రూట్ 3 ఉండేవి దీంట్లో, 3 స్టేజ్లుగా. కింద నుంచి పై దాకా. ఇది 6 నెలల పంట అండి. ఇది చెట్టు హైట్ వచ్చి మీకు దాదాపుగా 4-4.5 అడుగులు, 5 అడుగుల దాకా వస్తుంది, ఎక్కువ తక్కువ.
ఇది చూడండి ఎట్లా వచ్చింది. ఒక్కో మొక్కకి మినిమం 120 150 చూడొచ్చు మీరు. తర్వాత ఇప్పుడు మీకు సర్పన్ 102 వేయడం వల్ల మెయిన్ ఏమప్ప మాకి లాభము అంటే, ఇది కలర్ ఎక్కువ, మార్కెట్లో రేట్ ఎక్కువ, తర్వాత దాంతో పాటు 45 రోజులు పంట తొందరగా వస్తుంది. దానివల్ల మీకు ఖర్చు కూడా తక్కువ. ఖర్చు తక్కువ అంటే 45 days మీరు ఏం సత్తు వేస్తారు, మందులు కొడతారు కదా, అది మీకు మిగులుతుంది. అలాగే మీకు ఇది కలర్ ఎక్కువ రావడం వల్ల మంచి రేటుకి పోతుంది. ఈ ఫ్రూట్ వెయిట్ వచ్చి అందాజుగా 3 గ్రాముల నుంచి 4 గ్రాముల దాకా ఒక్కో ఫ్రూట్ వెయిట్ ఉంటుంది ఎండిన తర్వాత. ఇది మీకు ఎట్లా అంటే ఫుల్ డ్రై అయిన తర్వాత కటింగ్ చేయాలి. నేను మీకు చూపిస్తాను. ఈ స్టేజ్ లో ఇలా రింకల్స్ వచ్చిన తర్వాత, ఇలా ఫుల్ రింకల్స్ వచ్చిన తర్వాత కటింగ్ చేయాలి. అప్పుడు మీకు మంచిగా కలర్ అనేది మిగులుతుంది. దాంతోపాటు మార్కెట్లో కూడా మంచి రేటు దొరుకుతుంది అనమాట. చూడండి ఇట్లా ఫుల్ డ్రై అయ్యింది. అలా మళ్ళీ మొక్క అనేది, ఇది కాయ అనేది పగలదు అనమాట. ఈ స్టేజ్ లో మీకు కటింగ్ చేస్తే కట్ కాదు. ఇది కరెక్ట్ స్టేజ్ ఆఫ్ కటింగ్. ఈ టైంలో మీరు కట్ చేస్తే బాగుంటుంది. ఇంకా మీకు దీని గురించి చెప్పాలంటే, ఈ ప్లాట్ వచ్చి మన రమేష్ అని వేసినారు, రమేష్ గారు.